విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో లైవ్లో ఉన్నారు. జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అని వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్పై ఉన్న నంబర్స్కు కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో సార్. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. రజా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు ఒక బుక్ రిలీజ్ చేశారు, ది పవర్ ఆఫ్ జెమ్స్ అనేసి. అది కూడా ప్రెసిడెంట్ గారి చేతుల మీదతో ఆవిష్కరించారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. తప్పకుండా అండి, చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. నేను కష్టపడి రాసిన పుస్తకంకి గౌరవనీయులు అధ్యక్షులు అంటే హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ గారి చేతితో నా పుస్తకం రిలీజ్ అవ్వడం, ఫస్ట్ పుస్తకం ఆయన చేతిలో నేను ఇవ్వడం, నాకు పక్కన కూర్చోపెట్టి నా పుస్తకం చదివి ఆయన ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడి రాశాను కదా, భారతీయ మొదటి వ్యక్తి. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే హీఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద ఇండియా. సో ఆయన చేతలు నా పుస్తకం రిలీజ్ అవ్వడం, ఫస్ట్ పుస్తకం ఆయన చేతికి ఇవ్వడం చాలా సంతోషం, చాలా ఆనందం, చాలా హ్యాపీగా ఉంది నాకు. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, వెరీ నైస్. సో ది పవర్ ఆఫ్ జెమ్స్ బుక్లో ఏం రాసి ఉంటుంది, పబ్లిక్కి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది, అంటే దేని గురించి కవర్ చేస్తారు దాంట్లో? తప్పకుండా అండి, మీరు అడిగారు పుస్తకంలో అలాంటి ఏమి స్పెషాలిటీ ఉంది, ప్రెసిడెంట్ చేతితో రిలీజ్ అయిందంటే డెఫినెట్లీ ఏమైనా కొంచెం ఉంటుంది స్పెషల్ అంటే మీరు కూడా అడుగుతున్నారు ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులు తెలియచేయాలంటే నా పుస్తకం పేరు వచ్చేసి ఆబ్వియస్లీ మా ప్రోగ్రామ్ పేరు వచ్చేసి ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. ఎందుకంటే ఎప్పుడైతే మేము టీవీలో ప్రోగ్రామ్స్ మొదలు పెట్టాము, మీడియాలో ఫ్రమ్ లాస్ట్ 10 years నుంచి కూడా ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ అని మా ప్రోగ్రామ్ పేరు పెట్టాము. అదే పేరులో నా పుస్తకం కూడా పేరు పెట్టాను నేను. టైటిల్ వచ్చేసి ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. మీరు అందరూ చూస్తున్నారు, ద పవర్ ఆఫ్ జెమ్స్ టు మేక్ యూ హెల్తీ, వెల్తీ అండ్ వైజ్ అని దాంట్లో ఒక టైటిల్ పెట్టడం జరిగింది. తర్వాత హిస్టరీలో ఏం చెప్పడం జరిగింది, రత్నాల వెనక లాజిక్ ఏం చెప్తుంది, రత్నాల వెనక ధర్మాలు ఏం చెప్తారు, రత్నాల వెనక సైన్స్ ఏం చెప్తుంది, దీని గురించి అన్నీ రాయడం జరిగింది. తర్వాత పుస్తకం లోపలికి వెళితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా ఎక్స్పీరియన్సు, నా అనుభవం. ఎందుకంటే 20 years ఎక్స్పీరియన్సు, ఫ్యామిలీ పరంగా వచ్చిన విద్య, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి మొదలైంది, మా ఫ్యామిలీ చరిత్ర ఏంటి అని వివరంగా రాయడం జరిగింది. తర్వాత రత్నాలకి హిస్టరీ ఏముంది, చరిత్ర ఏం చెప్తుంది. ఎందుకంటే ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కరు రత్నాలకి ఇంత వాల్యూగా వాడుతున్నారంటే దానికి హిస్టరీ ఏం చెప్తుంది, తర్వాత దీని వెనక లాజిక్ ఏం చెప్తుంది, అది కూడా రాయడం జరిగింది. తర్వాత సైంటిఫికలీ కొంతమంది సైన్స్ అంటే చాలా బిలీవ్ చేస్తారు. ఎందుకంటే మనిషి ఉండే బుద్ధికి సెకండ్ పేరు అంటే సైన్స్ అంటారు. మనిషి చాలా కష్టం పడి ఏదైనా ఒక పని సృష్టి చేస్తే దానికి సైన్స్ అని ఒక వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సైన్స్ ఈ రత్నాలకి ఏం చెప్తుంది అని రాయడం జరిగింది. తర్వాత రిలీజియస్లీ స్పీకింగ్ అంటే ధర్మాల్లో కొంతమంది మా ధర్మంలో లేదు ఇది, మా ధర్మం లేదు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ప్రపంచం వ్యాప్తంగా 3 ధర్మాలు చాలా కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇస్లాము, క్రిస్టియానిటీ, హిందూయిజం
ఈ 3 ధర్మాల్లో రత్నాల గురించి ఏం చెప్పడం జరిగింది, దాంట్లో ఎలాంటి వాల్యూ రత్నాలు ఇవ్వడం జరిగింది అది కూడా రాయడం జరిగింది ఈ పుస్తకంలో. తర్వాత రత్నాలకి జ్యోతిష్యంకి ఏంటి అనుబంధం, జమ్స్ అండ్ అస్ట్రాలజీ అంటే ఏంటి అది కూడా ఈ రత్నం బుక్లో రాయడం జరిగింది. జమ్ ఫార్మేషన్, రత్నాలు ఎలా సృష్టి అవుతాయి, రత్నాలకి ఏ విధంగా అది ముందుకు వస్తాయి అది కూడా ఈ పుస్తకంలో రాయడం జరిగింది, ద పవర్ ఆఫ్ జమ్స్లు. తర్వాత వచ్చేసి నవగ్రహ అండ్ మ్యాన్, నవగ్రహాలు మరియు మనిషికి ఏ విధంగా మనిషి పైన నవగ్రహాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తే అది కూడా రాయడం జరిగింది. తర్వాత నవగ్రహాల గురించి 7 గ్రహాలు మేజర్ ప్లానెట్స్, తర్వాత ఛాయా ప్లానెట్స్, రాహుకేతు అంటే ఏంటి, దానికి ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, దాని నేచర్ ఏ విధంగా ఉంటుంది వివరంగా రాయడం జరిగింది. తర్వాత జోడియాక్ జెమ్ స్టోన్స్ అని, కొంతమంది మార్చ్ ఏప్రిల్ అంటే ఏరీసు, మే తర్వాత టారస్, ఇవన్నీ కొంచెం జోడియాక్ వాడతారు, దానికి ఏంటి వాల్యూ అని రాయడం జరిగింది. జమ్ థెరపీ అంటే అని చెప్పి అది కూడా రాయడం జరిగింది. నవరత్న కాన్సెప్ట్, నవరత్న అంటే ఏంటి, ఏ విధంగా అది సెట్టింగ్ చేయాలి, దానికి ప్లేసెస్ ఏ విధంగా వస్తాయి అది కూడా రాయడం జరిగింది. ద మ్యాజిక్ ఆఫ్ 7 అంటే 7 రోజులు ఎందుకు వచ్చింది, సాటర్డే టు సండే 7 రోజులు ఎందుకు వచ్చింది, 7 గ్రహాలు ఎందుకు వచ్చింది, మనిషి శరీరంలో 7 హోల్స్ ఎందుకు వచ్చాయి, 7కి ఏంటి ఇంపార్టెన్స్ అది కూడా రాయడం జరిగింది. తర్వాత మై ఇంటర్ఫేస్ విత్ ద పీపుల్, నా లైఫ్లో 10 ఇయర్స్ నుంచి నేను మీడియాలో పనిచేస్తున్నాను యాజ్ యాంకరింగ్గా. సో నాతో ప్రజలు అడిగిన ప్రశ్నలు ఏంటి, నేను వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్పాను అది కూడా రాయడం జరిగింది. మనీ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనిషికి ఏ విధంగా వస్తాయి, దాని నుంచి బయటికి పడేదానికి మనిషి ఎలాంటి రత్నం పెట్టుకుంటే బయటికి రావచ్చు, హౌ టు కమ్ ద ప్రాబ్లం, దాని నుంచి బయటికి ఎలా పడవచ్చు అని చెప్పి అది కూడా రాయడం జరిగింది. తర్వాత వచ్చేసి కొంతమంది వస్తారు ఏడుస్తారు, నాన్నగారు పేదవాళ్ళు, తాతగారు పేదవాళ్ళు, మేము కూడా చాలా కష్టంలో ఉన్నాము. ప్రాక్టికల్గా అంటే ఈ పుస్తకంలో మొత్తం ప్రాక్టికల్ రాశాను. వాళ్ళు చాలా ఏడుస్తారు, ఈ దరిద్రం మా లైఫ్ నుంచి పోతుందా లేదా, ఈ పేదరికం మా లైఫ్ నుంచి పోతుందా లేదా, చాలా కష్టం అని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు కదా. ఆ పేదరికం ఎందుకు వస్తుంది, వచ్చిన పేదరికంకి మేము దూరం చేయాలంటే ఎలాంటి రత్నాలు పెట్టుకోవాలి అది కూడా రాయడం జరిగింది. తర్వాత పెళ్లి గురించి, పెళ్లిలో కూడా లవ్ మ్యారేజ్ ఏ విధంగా జరుగుతాయి, ఎలాంటి గ్రహాలు సపోర్ట్ చేస్తే లవ్ మ్యారేజ్ అవుతుంది, అదేవిధంగా పెళ్లి లేట్ ఎందుకు అవుతుంది, డిలే ఎందుకు అవుతుంది, పెళ్లి తర్వాత గడువాలు ఎందుకు వస్తాయి, దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఎలాంటి రత్నాలు పెట్టుకోవాలి అది వివరంగా రాయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ప్లానెట్ అండ్ ఎడ్యుకేషన్, గ్రహాలు అండ్ చదువుకి ఏంటి అనుబంధం. కొంత పిల్లలు ఉంటారు మెమొరీ పవర్ తగ్గిపోవడము, ఎంత కష్టపడి చదువుతారు, ఎగ్జామ్ హాల్లో మర్చిపోతారు, చదువులు వెనక్కి వచ్చేస్తారు. అవి వివరంగా ఎడ్యుకేషన్లో ఏ విధంగా డల్లో నెర్లెస్ వస్తుంది, ఎడ్యుకేషన్లో టాలెంట్గా ఇంటలెక్చువల్గా ఒక మంచి మెమొరీ పవర్గా ముందుకు రావాలంటే ఎలాంటి రత్నం సపోర్ట్ చేస్తుంది అది కూడా రాయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్, మనిషికి హెల్త్ ఏ విధంగా ఇబ్బందిస్తుంది, దాని నుంచి బయటికి పడేదానికి ఎలాంటి రత్నాలు పెట్టుకోవాలి, ఆరోగ్యం పాడు ఎందుకు అవుతుంది, దాని నుంచి బయటికి ఎందుకు ఏ విధంగా రావచ్చు అది కూడా రాయడం జరిగింది. తర్వాత మెడికల్ అస్ట్రాలజీ అండ్ జమాలజీ, మెడికల్ అస్ట్రాలజీ అండ్ జమాలజీ అండ్ అడ్వాన్స్డ్ అంట. ఇప్పుడు నేను లాస్ట్ మంత్ చెప్పాను కదా రాబోయే రోజులు ఇలాంటి ఫీవర్ రావచ్చు, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్పాను కదా 2016లో ఈ సమస్యను చెప్పి. అంటే అడ్వాన్స్గా మేము చెప్పొచ్చు రాబోయే రోజుల్లో ఎలాంటి రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, దాని నుంచి బయటికి పడేదానికి ఎలాంటి రత్నాలు పెట్టుకోవాలి, ఎలాంటి గ్రహాలు దీనికి కారణం అది కూడా రాయడం జరిగింది. తర్వాత బీ అలర్ట్ స్మార్ట్, ఈ మాట ఎందుకు రాశానంటే నా అనుభవము, ఎంతోమంది నేను చూస్తున్నాను 1 month 2 months జమాలు చదివేసి నేను జమాలజిస్టు, నేను అస్ట్రాలజీ చాలా గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకోవడం కాదు, వాళ్ళు విద్య చెప్పాలి, ఏ విధంగా మీరు వాళ్ళ దగ్గర వెళ్తే ఎలా ఉండాలి, ఏ విధంగా మీరు వాళ్ళతో సర్వీస్ తీసుకోవాలి అది కూడా రాయడం జరిగింది. బీయింగ్ ఏ జమాలజిస్ట్, ఓ పర్ఫెక్ట్ జమాలజిస్ట్కి ఏంటి కండిషన్స్, ఆయన ఏ విధంగా ఉండాలి, ప్రజలకి ఆయనకి ఏ విధంగా సపోర్ట్ చేయాలి, సో అది కూడా రాయడం జరిగింది. కొంత విషయాలు స్పేర్ అని రాశాను, ఎందుకంటే కొంతమంది వస్తారు నా చావు ఎప్పుడుంది, నేను ఎప్పుడు చచ్చిపోతాను, నా లైఫ్లో ఎప్పుడు నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను, నా ఆయుష్ ఎంత అని చెప్పి కొంతమంది అడుగుతారు. అది ఎందుకు చెప్పకూడదు అంటే ఒక స్వచ్ఛమైన జ్యోతిష్లకి, ఒక క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్కి అది తెలుస్తుంటే కూడాను ఎందుకు అది ఎక్స్పోజ్ చేయకూడదు అని చెప్పి అది కూడా రాయడం జరిగి. తర్వాత వచ్చేసి రివర్డ్ ప్యాటర్న్స్, నా గురించి ఇచ్చిన ఫీడ్బ్యాక్స్, వివిఐపి ఆఫ్ ద కంట్రీ, నా సర్వీసెస్ తీసుకునే వాళ్ళంతా నా గురించి ఏం చెప్పారు అది కూడా రాయడం జరిగింది. తర్వాత ఈ పుస్తకంలో ముఖ్యమైన అంశాలు తెలియచేయాలంటే, ఈ పుస్తకం ఒక్కసారి మీరు చదివితే మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చేస్తారు. టోటల్ సైన్స్కి మాట్లాడతారు, ధర్మం గురించి మాట్లాడతారు, అంటే నిజాయితీగా ముందుకు రావచ్చు. ఎంతోమంది ఉంటారు కదా, నేను టీవీ షోస్ చూస్తాను, వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకరి పైన విమర్శనం కానీ వాళ్ళు సబ్జెక్ట్ పైన మాట్లాడరు. వాళ్ళు ఎలా ఉంటుందంటే
అంటే వాళ్ళు ఎందుకు వచ్చారో టీవీలో అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు విద్యను చెప్పాలి. అది వదిలేసి వాళ్ళు ఇలా చేస్తారు వాళ్ళు అలా చేస్తారు నువ్వేం చేస్తావు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఒకరిపైన అని కాదు, ప్రతి ఒక్కరు ఈ పుస్తకం అది రాయడం జరిగింది. అంటే కొంతమంది ఉన్నారు డబ్బు ఖర్చు పెడతారు, వచ్చి టీవీలో కూర్చుంటారు, ప్రజలకి మాయంతో వాడు ఇలాగే చేస్తారు వాడు అలాగే చేస్తారు, ఎవరు ఎలా చేస్తారు ఓన్లీ ఒకరిపైన విమర్శిస్తారు. కాబట్టి ఎందుకు విమర్శిస్తారు అంటే సబ్జెక్ట్ ఏ విధంగా ప్రజలకి ఇవ్వాలి. ఇంత మాకు స్థానం వచ్చింది కదా, ఓ గురుస్థానంలో కూర్చున్నాం కదా, ఈ గురుస్థానం మేము న్యాయం చేస్తున్నామా లేదా ఆ న్యాయం చేయాలి. కొంతమంది ఆ న్యాయం వదిలేసి వాళ్ళు కరలా వీళ్ళలా అలా కాదు. ఎందుకంటే నా ప్రోగ్రామ్స్ ఒక యూట్యూబ్లో 5000 పైన ఉన్నాయి, మీరు చూడొచ్చు. 5000 అబో నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ద పవర్ ఆఫ్ జెమ్స్ పైన. అంటే తెలుగులో కూడా ఉన్నాయి, ఉర్దూలో కూడా ఉన్నాయి, హిందీలో కూడా ఉన్నాయి నా ప్రోగ్రామ్స్. అంటే నేను ఎప్పుడు కూడా సబ్జెక్ట్ పైన మాట్లాడతాను, సబ్జెక్ట్ పైన మాట్లాడాలి, ఒకరిపై చెప్పడమే కాదు. అంటే ప్రజలే చెప్పాలి ఈయన గొప్పవాడు లేదని చెప్పి నేను మహాత్మ నేను బాగా నేను చేస్తాను నేను చెప్పుకుంటే అది మంచిది కాదు. నేను ఇచ్చే సర్వీసెస్ వల్ల ప్రజలకి మంచి జరగాలి, వాళ్ళే చెప్పుకుంటారు. ఇప్పుడు ఎంఎం రజా గారు అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది, వర్డ్ ఆఫ్ మౌత్. నా దగ్గర వచ్చే వాళ్ళు క్లయింట్స్ ఒకరు వస్తారు, వాళ్ళ నుంచి 10 మంది వస్తారు, వర్డ్ ఆఫ్ మౌత్. అక్కడికి వెళ్ళాం వాళ్ళు వస్తారు, మా వాళ్ళు ఎవరు ఇచ్చారండి మీ నంబరు, మా ఫ్రెండ్ ఇచ్చారండి, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చారు, మీరు బాగా చెప్తారంట, మీ దగ్గర వచ్చిన వాళ్ళు బాగా జరిగింది. అది ఉండాలి. అది వదిలేసి నేను ఎంతోమంది చూస్తున్నాను, వాళ్ళు చూస్తున్నారు, మీరు కూడా న్యాయం చేయాలి. అంటే ఒక స్థానంలో మీ ప్రజలు ఒక స్థానం మీకు ఇచ్చారంటే ఆ స్థానంకి మీరు న్యాయం చేయాలి. ఆ న్యాయం కోసం ఈ పుస్తకం రాశాను. ఈ తప్పకుండా ప్రజలు ఈ పుస్తకం చదివితే ఇలాంటి మూఢనమ్మకం వాళ్ళతో కానీ జనాలకి కొంచెము యామస్తలు కదా సబ్జెక్ట్ లేకపోయినా జస్ట్ ఒక డూప్ కొడతారు కదా, అలాంటి వాళ్ళు కూడా అంతా బయటకు వచ్చేస్తారు. సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఎంతోమందికి ఉంటుంది పుస్తకం ఎక్కడ దొరుకుతుందని చెప్పి. ప్రపంచం వ్యాప్తంగా ఈ పుస్తకంకి సప్లై ఉంది. జస్ట్ మా నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేస్తే మీరు బుక్ చేస్తే పుస్తకము విత్ ఇన్ ఏ వీక్ ప్రపంచం వ్యాప్తంగా మీరు ఎక్కడ ఉంటే కూడా ఈ పుస్తకం మీ చేతికి అందరూ అట్లా చేస్తాం. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ పుస్తకంలో ముఖ్యమైన అంశం, మీరు మార్కెట్లో వెళ్ళేసి రత్నాల గురించి పుస్తకాలు కావాలంటే మీకు 1000 దొరుకుతాయి. ఆ పుస్తకాలు చూసుకోవచ్చు, మీరు చూడవచ్చు. కానీ ఈ పుస్తకంలో ముఖ్యమైన అంశాలంటే మా ఫ్యామిలీ నుంచి వచ్చిన విద్య దీంట్లో రాయడం జరిగింది. ఓన్ ఎక్స్పీరియన్స్ 20 ఏండ్లు. ఎందుకంటే నా చదువు అంతా త్యాగించి నేను ఈ ఫీల్డ్లో వచ్చాను. ఒక డాక్టరేట్ PhD రత్నాలు చేసుకుని వచ్చానంటే నా చదువు అంతా వదిలేసి చిన్నప్పటి నుంచి అట్ ద ఏజ్ ఆఫ్ నాది 8th నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో అవన్నీ దీంట్లో రాయడం జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు, పెదనాన్నగారు, తాతగారు, ముత్తాతగారు వాళ్ళంతా కష్టపడి చేసిన వ్యాపారము. కానీ వాళ్ళ ఫ్యామిలీలో మేము యాజ్ సర్వీస్గా ముందుకు రావడం వల్ల ఇవన్నీ దీంట్లో రాయడం జరిగింది. మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి, వచ్చిన కష్టాల నుంచి బయటికి ఎలా రావచ్చు, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. కాబట్టి అన్నీ రాయడం జరిగింది. కాబట్టి నాకు చాలా హోప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చూసి చదువుతారు. కాబట్టి ఈ పుస్తకం చదివితే ఎలాంటి మూఢనమ్మకాలు మేము చెప్పే అక్కర్లేదు, వాళ్ళు ఎట్లా చేస్తారు ఏం చెప్పక్కర్లేదు. ఈ పుస్తకం చదివితే అంతా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక జమాలజిస్ట్కి రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది, ఒక అస్ట్రాలజర్కి రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది, వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళకి ఏ విధంగా సర్వీస్ ఇవ్వాలి, ఇవన్నీ దీంట్లో క్లారిటీ ఉంది. కాబట్టి ఈ పుస్తకం చూసుకుని తప్పకుండా ఎలాంటి ఇబ్బందులను ముందుకు రావచ్చు. ఎందుకంటే దీని వెనక హిస్టరీ, లాజిక్, సైన్సు, ధర్మం, ఇంకేం కావాలి. ధర్మం దీని వెనక సపోర్ట్ చేస్తుంది, దీని వెనక సైన్స్ ఉంది, దీని వెనక లాజిక్ ఉంది, దీని వెనక హిస్టరీ ఉంది, అన్నీ రాయడం జరిగింది. కాబట్టి ప్రతి ధర్మాలు, ఇస్లాంలో రత్నాల గురించి ఏ విధంగా వాల్యూ ఇవ్వడం జరిగింది, హిందూయిజంలో రత్నాలు అంటే ఏంటి ఏ విధంగా వాల్యూ ఇవ్వడం జరిగింది, క్రిస్టియానిటీలో రత్నాలకి ఏంటి వాల్యూ, అన్నీ రాయడం జరిగింది. బట్టి ఈ పుస్తకం చదువు తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఎంతోమంది వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా కాల్ తీసుకొని సమాధానం చెప్తాం మేము. ఓకే, సో ఈ బుక్ వల్ల చాలా అవేర్నెస్ కూడా పెరుగుతుంది స్టోన్స్ మీద. తప్పకుండా ఎవరు మోసం చేయలేరు. ఒక రత్నం కొనాలంటే మీరు ఏ విధంగా అది కూడా రాయడం జరిగింది. హౌ టు పర్చేస్ ద జమ్, మీకు ఏం తెలియదు కదా. మీరు షాప్ దగ్గర వెళ్తే ఆయన దగ్గరికి వెళ్తే మీరు రత్నాలు ఏ విధంగా తీసుకోవాలి అది కూడా రాయడం జరిగింది. మనిషి అన్ని రాయడం. కాబట్టి ఈ పుస్తకం తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ముఖ్యమైన అంశం, ఈ పుస్తకం ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఎడిషన్లో వచ్చింది. విత్ ఇన్ ఎ మంత్ తెలుగులో ఈ ట్రాన్స్లేట్ జరుగుతూ ఉంది. కాబట్టి తెలుగులో వస్తుంది. తర్వాత ఉర్దూలో కూడా ప్లానింగ్ ఉంది. కాబట్టి తప్పకుండా దీని వెనక చాలా సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మీలాంటి చాలా ప్రేక్షకులు చాలామంది ఉన్నారు, చాలా మా క్లయింట్స్ అభిమానము. నేను పేరు చెప్పలేను. పెద్ద పెద్ద విఐపీస్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ పుస్తకం గురించి. చాలా హ్యాపీగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ పుస్తకం రిలీజ్ చేయాలంటే ప్రతి ఒక్కరు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా ఉంది. కాబట్టి వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇదే విధంగా వాళ్ళు సహకారం నాకు ఉంటుంది. ఇదే విధంగా ప్రజల కోసం నేను సేవలు ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే నా సబ్జెక్ట్ చూసే ఉంటారు, ప్రతి ఒక్కటి ఓన్లీ సబ్జెక్టు
కష్టాలకి పరిహారాలు. అది తప్ప కొంతమంది ఓన్లీ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, అది కాదు సబ్జెక్ట్. నువ్వు చెప్పు, వేరే వాళ్ళు చెప్పడం ఏంటి? జనాలే అది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నానంటే ప్రజలే డిసైడ్ చేస్తారు రజా గారు ఎలా ఉంటారు, ఇంకొకరు ఎలా ఉంటారు అని చెప్పి. ఆ విధంగా ఎందుకంటే ఎంతోమంది చూస్తున్నారు, చూసిన దాంట్లో కూడాను మా ప్రొఫెషనల్ వాళ్ళు చాలామంది చూస్తున్నారు. అలా కాదు, మీరు కూడా సబ్జెక్ట్ డెవలప్ చేయండి. ఎందుకంటే సబ్జెక్టు దేవుడు చాలా మాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు ప్రజల కోసం, ఇది ఒక పరిష్కారం కోసం ఇచ్చారు కాబట్టి సబ్జెక్ట్ మాట్లాడితే తప్పకుండా మీకు బాగా జరుగుతుంది, మీరు మీ స్థానంకి న్యాయం చేసే అవుతారు. సెకండరీ, మీ దగ్గర వచ్చే ప్రజలు చాలా నమ్మకంతో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఆ విధంగా ఉంటారు. రైట్, కాల్ తీసుకుందాము. తప్పకుండా. హలో హలో అండి. హలో, మీ పేరు చెప్పండి. శ్రావణ్ అండి. శ్రావణ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 13, 1990. 13th March 1990. ఓకే, ప్లేస్ చెప్పండి. ఎక్కడ జన్మించారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. టైం చెప్పండి. మధ్య 12:40 అండి. ఏంటండి మళ్ళీ చెప్పండి. అది అది మధ్యాహ్నం 12:40. మధ్యాహ్నం 12:40. ఓకే, దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ కెరియర్ గురించి అండి, జాబ్ గురించి. ఓకే, ఇప్పుడు ఏం చదివారండి? బీటెక్ అయిందండి. బీటెక్ అయిపోయింది. సో జాబ్ సర్చింగ్లో ఉన్నారు. అంటే జాబ్ చేస్తున్నాను ఇప్పుడు, గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నాను. ఓకే, సో గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనేది మీ డౌట్. యా. ఓకే, తప్పకుండా అండి. శ్రావణ్ గారు, యా అండి. మంగళవారం జన్మించారు తెలుసా మీకు? యా అండి. అవునండి. హస్తా నక్షత్రం కన్యా రాశిలో. యా అండి. మిథున లగ్నం వచ్చింది, లగ్నంలో గురు ప్రభావం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గవర్నమెంట్ జాబ్ అని ప్రశ్న అడిగారు. లగ్నంలో గురు రావడం వల్ల మీలో మంచి క్వాలిటీస్ ఉంటాయి, మంచి ఒక జ్ఞానిగా ముందుకు రావడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మంచి టాలెంటెడ్ అండ్ యూ హ్యావ్ మేనేజర్ స్కిల్స్, టీమ్ లీడర్, హార్డ్ వర్కర్ ముందుకు వస్తారు. సెకండరీ, గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే థర్డ్ హౌస్కి అదే రవి గ్రహం చూసుకుంటే భాగ్యంలో రావడం వల్ల తప్పకుండా గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మీరు బలం పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాతకంలో లగ్నాధిపతి స్థితి బాగలేదు, కొంచెం లైఫ్లో ట్రబుల్స్, అవకాశాలు వచ్చి జారిపోవడం, ట్రబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా పంచమాధిపతి అయిన వయ్యాధిపతి శుక్రగ్రహం కొంచెం బాగలేదు, కుజాతో కలిశాడు. శుక్రగ్రహం కుజాతో కలవడం వల్ల కొంచెం మీది పర్సనల్ లైఫ్ అంటే మ్యారీడ్ లైఫ్లో ట్రబుల్ రావడము, కొంచెం డిస్టర్బ్ రావడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్గా తెలియచేయాలంటే లవ్ బ్రేక్ అవుతుంది మీది. ఎవరైతే అమ్మాయికి మీరు ఇష్టం పడతారో తనతో పెళ్లి జరగడం చాలా కష్టం ఉంటుంది, మ్యారేజ్ జరగదు, చాలా ట్రబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ శుక్ర కుజ కలిశారు, అది కూడా అష్టంలో రాహుతో కలిసాడు కాబట్టి లవ్ బ్రేక్ అవుతుంది మీది. పెళ్లి విషయంలో కొంచెం చాలా ట్రబుల్ వస్తుంది మీకు, దీని నుంచి బయటికి పడాలి. అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ కోసం కూడా శుక్రబలం ఉండాలి. అదేవిధంగా పంచమాధిపతి అయినసరికి మీరు చేసే ప్లానింగ్లో, ప్రతి ఒక్క ప్లానింగ్లో సక్సెస్గా ముందుకు రావాలంటే శుక్రబలం కూడా పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబు, తర్వాత మ్యారేజ్, హ్యాపీ ఉండేదాన్ని చేసిన పని. తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమ్రాల్డ్, దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి మీరు పెట్టుకుంటే తప్పకుండా 2016 అక్టోబర్ తర్వాత గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు వస్తాయి, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే అని ఒక చిన్న ఏవి చూద్దాము. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. మన భరత భూమి ఎంతో మహిమాన్వితమైనది. ఈ భూమిలోనే నిజమైన నాణ్యమైన రత్నాలు ఉన్నాయి. వీటిని గుర్తించటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎన్నో సంవత్సరాలుగా నిజమైన నాణ్యమైన రత్నాలని భూమి నుండి వెలికి తీస్తూ ఎందరెందరినో కష్టాల నుండి, కన్నీళ్ల నుండి బయటపడేలా చేస్తుంది. సామాన్యుల నుండి స్టార్స్ దాకా, చిన్న చిన్న నాయకుల నుండి పెద్ద పెద్ద మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ ఈ రత్నాలను ధరించి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడ్డారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే అద్భుతమైన రత్నాలు ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా మార్చే శక్తిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్య సమస్యలని కూడా దూరం చేయగల మహిమాన్వితమైనవని తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎండి అలీ గారు ఎంతో గర్వంగా తెలియజేశారు. ఈరోజు నేను రాసిక్ జెమ్స్ జ్యువెలర్ షాప్కి వచ్చాను. ఇది చాలా ఫేమస్ షాప్ ఉంది. మిస్టర్ ఎంఎం హుసేన్ గారు, ఇద్దరు ఆయన కొడుకు ఉన్నారు. డాక్టర్ ఎంఎం రజా గారు ఇక్కడ బంజారాయిలో ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు. డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో చేస్తున్నారు. ఈయన రాయి కోసం చాలా ట్రీట్మెంట్ అవుతుంది. నాకు చాలామంది చెప్పారు ఒకసారి మీరు విజిట్ చేయి సార్. నేను లైవ్లో ఎప్పుడు అడ్వర్టైజ్ చేయలేదు. మీరు స్టోన్తో అంటే చాలా డిసీజ్ కంట్రోల్ అయితే. లాస్ట్ వీక్ మాకు హకీమ్ ఉన్నారు, మా ఇంటికి వచ్చారు.
కొంచెం మనకు హార్ట్లో వర్క్ ఎక్కువ అయింది, థోడా హార్ట్ బీటింగ్ అవుతున్నారు. హార్ట్ బీటింగ్ అయితే సార్ మీరు ఒక మంచి నగ ఉంది సార్ మోతీలో. బిఫోర్ అంటే మనకు రజాభాయ్ ఆల్రెడీ మనకు చెప్పారు, మీరు ఇది అంగోటి చేస్తే అంటే సార్ మీకు ఇది హార్ట్ బీటింగ్ తక్కువ అవుతుంది, కొంచెం రాయితో చాలా ట్రీట్మెంట్ అవుతుంది. మీకు రజా గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రజా గారికి అందరికీ నేను అపీల్ చేస్తున్నాను, ఒకసారి మీకు ప్రాబ్లం ఉందంటే రాండి. జస్ట్ హకీం దగ్గర, వైద్ దగ్గర ఎట్లా వెళ్తున్నారు అట్లా ఈ షాప్లో వచ్చే తర్వాత మీకు ఎట్లా ఉంది అంటే ఆయన పేరు ద్వారా మీరు స్టార్ ద్వారా మీకు ఒక రాయిస్తున్నారు, యూజ్ చేస్తే మీకు లాభం వస్తుంది. చాలామంది నాకు చెప్పారు ఆల్రెడీ యూజ్ చేసిన మనిషి, అలాగే నేను వచ్చాను. నేను ఇద్దరి కొడుకుకు ఆయన ఫాదర్ హుస్సేన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ద్వారా ఎంఎం రజా రోషన్ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే రత్నాల్ని ధరించి అదృష్టవంతులు కావాలని కోరుకున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ శ్రీ రోమండ్ల రామచందర్ గారు. ఎంఎం రజా గారు ప్రజలతో సన్నిహితంగా ఉండి, మీడియాతో సన్నిహితంగా ఉండి, తెలుగులో మాట్లాడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ బీదలను రక్షిస్తూ వాళ్లకు రాళ్ళిస్తూ రత్నాలిస్తూ ఉంగరాలిస్తూ మెడలో వేసుకునే లాకెట్లు తయారీ ఇక్కడనే చేసి తక్కువ ధరకు ఇవ్వడం అంటే ఇతని యొక్క గొప్పతనం. మహానుభావుడు ఎంఎం రజా గారు, రోషన్ అలీ గారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ ಕುಮಾರಸ್ವಾಮಿ ಗೌಡ గారు ఎన్నో విషయాలను తెలియజేశారు. ನಮ್ಮ ರಾಜ್ಯದವರೇ ಆಗಿರತಕ್ಕಂಥ ಮಾದಿನ್ ಹುಸೇನ್ ಅವರ ಮತ್ತು ಅವರ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ರೋಷನ್ ಅವರು ಮತ್ತು ರಾಜಾ ಅವರು ಇವತ್ತು ಈ ಒಂದು ಹೈದರಾಬಾದ್ ನಗರದಲ್ಲಿ ರಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಅಂಡ್ ಜ್ಯುವೆಲರೀಸ್ ಸಂಸ್ಥೆಯನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಹಲವಾರು ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಲವು ಅವರ ಒಂದು ಬರ್ತ್ ಸ್ಟಾರ್ನ ಒಂದು ತೊಂದರೆಗಳಿದ್ದಾಗ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే విశిష్టమైన రత్నాల్ని ప్రతి ఒక్కరూ ధరించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు. మన దేశం విజ్ఞానానికి ప్రతిరూపం. ఈ శాస్త్రాన్ని ఏదైతే మనం అతి గొప్పగా ఈ మధ్య కాలంలో భావిస్తున్నామో, మన పూర్వీకులు కొన్ని వందల శతాబ్దాల క్రితం వారు చెప్పడం జరిగింది. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్నాలని ధరించటం వల్ల ఓ సాధారణ స్థాయి నాయకుడిగా ఉన్న తాను బెంగుళూరు మేయరుగా మారే అదృష్టం తనకు సొంతమైందని తెలియజేశారు శ్రీ వెంకటేష్ గారు. ನಾನು 3 ವರ್ಷದಿಂದ ಕೆಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿದ್ವು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರೋಷನ್ ಅನ್ನೋ ಅಸ್ಟ್ರಾಲಜಿನ ಭೇಟಿ ಮಾಡಿದಾಗ ಅವರು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ನೀವು ಒಂದು ಡೈಮಂಡು ಮತ್ತು ಒಂದು ಪಚ್ಚ ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಿದ್ರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ನಿಮ್ಮ ರಾಜಕೀಯದ ಭವಿಷ್ಯ ಇರ್ಬೋದು, ಉದ್ಯೋಗ ಇರ್ಬೋದು, ವ್ಯಾಪಾರ ಇರ್ಬೋದು, ಕುಟುಂಬದ ಕಲಹ ಇರ್ಬೋದು, ಸ್ನೇಹಿತರ ಒಂದು ವಿಶ್ವಾಸ ಇರ್ಬೋದು, ಎಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದರ ಮೇರೆಗೆ ನಾನು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಡೈಮಂಡು ಮತ್ತು ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಾದ ಮೇಲೆ ನನಗೆ ಒಂದು ನೆಮ್ಮದಿ ಮತ್ತು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಮತ್ತು ರಾಜಕೀಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿ ನಾನು ಇವತ್ತು ಈ ಬೃಹತ್ ಬೆಂಗಳೂರು ನಗರದ ಪೂಜ್ಯ ಮಹಾಪೌರನಾಗಿ ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರೋದ್ರಿಗೆ ಈ ಜೆಮ್ಸು ಡೈಮಂಡ್ಸು ಅನುಕೂಲ ಆಗಿದೆ. ಒನ್ ವಿಸಿಟ್ ಕ್ಯಾನ್ ಚೇಂಜ್ ಯುವರ್ ಲೈಫ್. వెల్కమ్ బ్యాక్. కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు చెప్పండి. నా పేరు షహనవాజ్ అండి, నేను అత్తాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 18/8/1984. 18/8/1984. ఓకే, టైం చెప్పండి. టైం పొద్దున 8:10 మార్నింగ్. ఓకే, ప్లేస్ చెప్పండి, ఎక్కడ జన్మించారు? నేను హైదరాబాద్ మేడం, విజయమేరీ హాస్పిటల్. ఓకే, సో దేని తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే మేడం, ప్రొఫెషనల్ నేను జాబ్ చేస్తున్నా మేడం. అది చాలా కోపం చాలా ఎక్కువ వస్తుంది, పని మీద ఇంట్రెస్ట్ లేకుండే. మనం ఇంత సంపాదిస్తే కూడా పైసలు మొత్తం ఖర్చు అయిపోతున్నాయి. ఒక పైసలు ఒక చీరలో ఉన్నట్లే. దాని గురించి
ఇది ఏముందని కొన్ని రజాగారితో మాట్లాడుకోవాలి. ఓకే, రజా గారు మంచి సొల్యూషన్ చెప్తానండి, వినండి. షానవాజ్ గారు. अस्सलाम वालेकुम रजा साहब, मेरा नाम సలాం అలైకుం, నమస్తే సార్. సలాం అలైకుం, నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. సార్ శనివారం పుట్టారండి, తెలుసా మీకు? తెలియదండి. రాసుకోండి, శనివారం పుట్టారే మీరు. అశ్విని నక్షత్రం వచ్చింది, మేషరాశి, లగ్నం చూసుకుంటే కళ్యాణ లగ్నం వచ్చింది. లగ్నాధిపతి బుధగ్రహం వయ్యంలో వక్రించాడండి. ఈ లగ్నాధిపతి వక్రించడం వల్ల కొంచెము నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ, మైండ్ కన్ఫ్యూజన్, చిరాకు ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, తొందరగా రియాక్ట్ అయిపోవడము, ఇమోషనల్ పర్సనాలిటీ అంటారు. తొందరగా రియాక్ట్ అయిపోతారు, తొందరగా కోపం చేసుకుంటారు, ఆవేశపడతారు మీరు. ఆవేశం ఎక్కువ ఉంటుంది మీకు ఈ జాతకంలో చూపిస్తుంది. ఎందుకంటే పర్సనాలిటీ పరంగా చూసుకుంటే కొంచెం కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మీ జాతకంలో చూసుకుంటే మీకు లగ్నాధిపతి, దశమాధిపతి ఈ రెండుకి అధిపతి అయిన బుధగ్రహం బాగలేక ప్రొఫెషన్గా కూడా సెటిల్మెంట్ రావట్లేదు, మీరు వ్యక్తిగతంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సెకండరీ పంచమాధిపతి హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటే మీరు చేసే ప్రతి ఒక్క ప్లానింగ్లో వెనుకపోతున్నాయి, అనుకునే ప్రతి ఒక్క పని డిలే అవుతుంది, పోస్ట్పోన్ అవుతుంది. సో దీని నుంచి బయటకు పడేదానికి పంచమాధిపతికి బలం పెంచుకోవాలి. పంచమాధిపతి అంటే శని గ్రహం, దానికోసం బ్లూ సఫైర్ అంటారు, తెలుగులో మయూరి నీలం, దాంతోపాటు తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. ఈ రెండు రత్నాలు కలిపి పెడితే 2015 జూన్ తర్వాత మీ కోపం తగ్గిపోతుంది, మైండ్ చక్కగా పనిచేస్తుంది, థింకింగ్ పవర్ పెరిగిపోతుంది, ఆన్ టైం వర్క్ అవుతుంది, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రజా గారు. సో ధన్యవాదాలు అమ్మా. సో హైదరాబాద్, దుబాయ్, బెంగళూరు బ్రాంచెస్ ఉన్నాయి, మీ అపాయింట్మెంట్ తీసుకొని కలుసుకోండి. ఇది ఇవాళ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. చూస్తూనే V6 న్యూస్.